హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 30వ భాగాన్ని వినేద్దాం. వద్దు నాన్న, ఆ మాటకి వస్తే తప్పు మామయ్యది అత్తయ్యదే కాదు, మీ ఇద్దరిది కూడా ఉంది. మీ మాటకి ఎదురు చెప్పననే కదా ఆ రోజున అందరూ కలిసి నా గొంతు కోశారు. అన్నీ తెలిసి ఉండే కదా నాన్న, అందరూ కలిసి నన్ను గోతులోకి తోశారు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు గోతులో నుంచి పైకి లాగుతానంటున్నారు. నిండా మునిగాక పైకి లాగినా ఏం లాభం నాన్న? నందు మాటలకి ఉదయ్ ఉమ కంటి నిండా నీళ్లతో చూశారు. ఏ నాన్న, తప్పుగా ఏమన్నా మాట్లాడానా? లేదురా, ఉన్న మాటే మాట్లాడావు. క్షమించండి నాన్న, ఏదైనా ముఖం మీదే కదా మాట్లాడతాను, అందుకే మనసులో ఉన్న మాటని చెప్పేశాను. పదండి, బస్టాప్కి వెళ్దాం. దయచేసి నన్ను రావద్దని అనకండి, నాకు మాత్రం ఎవరున్నారు అని నందు అనగాని ఉదయ్ ఉమ ఎంతగానో బాధపడ్డారు. తల్లిదండ్రులతో పాటు బస్టాప్కి చేరుకుంది నందు. అమ్మా, బస్సు రావడానికి టైం పట్టేలా ఉంది, ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? ముందు ఈ బ్యాగ్ పట్టుకో అంటూ పక్కనే ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ తీసుకుని వచ్చింది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? జర్నీ ఏమన్నా తక్కువ, ఆకలి వేస్తే ఏమన్నా తింటారు అంటూ ఉమా చేతిలో ఉన్న తన బ్యాగ్స్ని తీసుకుని 2 హాట్ బాక్సులు కవర్లో పెట్టి ఇచ్చింది. ఇవేంటమ్మా? బయట ఫుడ్డు నాన్నకి పడదు కదా, కొంచెం ఫుడ్ పెట్టాను, నీకు నాన్నకి సరిపోతుంది అని ఉదయ్ వైపు చూసింది. ఏమైంది నాన్న అలా చూస్తున్నారు? కొడుకుగా పుట్టాలి, నువ్వు కూతురుగా పుట్టావు. కొడుక్కి ఏం తక్కువ కాదులే నాన్న మీ కూతురు. ప్లీజ్ నాన్న, ఇక్కడ విషయాలు ఏవి అత్తయ్యకి తెలియనివ్వకండి. పరిస్థితి దారుణంగా ఉంటే నేనే ఫోన్ చేసి ఫ్యామిలీ అందరినీ పిలుస్తాను అంటే ఆ మనసుని ఇంకా. అవును నాన్న, మనసు రాయి అయింది, కానీ ఎంతకాలమని రాయిగా ఉంచుతాను? ఏదో ఒకరోజు అన్ని నిజాలు బయటపడాల్సింది. ముందు అక్క సంగతి ఏంటో తేల్చే వరకు సమస్య ఒక కొలిక్కి రాదు అనుకుంది నందు. మనసుది ఏముందిలే నాన్న, ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. నువ్వు అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి, నేను నైట్ ఫోన్ చేస్తాను అని ఇద్దరిని బస్ ఎక్కిచ్చింది నందు. బస్ ఎక్కిన ఉదయ్ కంట్లో చిరుతడి. ఎందుకండి బాధపడుతున్నారు? ఇది తప్ప ఇంకేం చేయగలం? చెయ్యాల్సిందంతా చేసేసాం కదా. మీరేం బాధపడకండి. నందు మీద నాకు నమ్మకం ఉంది. తన జీవితాన్ని తను సరిదిద్దుకోగలదు. అంతేకాదు, నందు ఇంత బాధపడుతుందని తెలిస్తే వదిన అస్సలు ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరి జీవితాల్ని ఎలా సరైన దారిలో పెట్టాలో పెట్టేస్తుంది. అదైతే నిజమే. అలా అని మనం చేతకాని వాళ్ళలా ఉండకూడదు ఉమా. తప్పు అందరిది. అసలు హర్ష మనసులో ఏముందో తెలుసుకుని నందుకు తెలియకుండానే మనం ఈ సమస్యని పరిష్కరించుకోవాలి ఉమా. రాగానే ఈ విషయం మాట్లాడతాను. సరే అండి అని ఇద్దరూ నందు భవిష్యత్తు కోసం బాధపడ్డారు. ఆలోచనలతో ఇంటికొచ్చిన నందు అలా సోఫాలో కూర్చుంది. అమ్మాయి గారు, కాఫీనా టీనా? టీ మంగి, కొంచెం స్ట్రాంగ్గా పెట్టు, అల్లం కూడా వేయి మంగి. ఏమైంది అమ్మాయి గారు అలా ఉన్నారు? తలనొప్పిగా ఉంది మంగి, ఇంటికెళ్ళావా? వెళ్ళాను అమ్మాయి గారు, ఇప్పుడే వచ్చాను. అయ్యగారు? ఏమో తెలీదు, మీరు అలా వెళ్ళగానే ఆయన కూడా బయటికెళ్లారు. అక్క కోసం అంటుందిలే అనుకుని, సరే మంగి టీ పెట్టు అని నుదుటిన చేత్తో రుద్దుకుంటూ ఉండగా లోపలికొచ్చారు చరిత, గాయత్రి, అర్జున్, సురేంద్ర, భారతమ్మ గారు. వాళ్ళెవరో తెలియక నందు ఏం అర్థం కాకుండా చూసి, ఎవరమ్మా? ఇంకెవరు అంటూ కోపంగా గాయత్రి మాట్లాడేలోపే సురేంద్ర ఆమె చేతిని పట్టుకుని, గాయత్రి ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు. మరి లేకపోతే ఏంటండి? అన్నీ తెలిసి ఉండి కూడా ఎవరు అని అడుగుతుందే, మండదా? తనసలు ఎవరో ఏంటో తెలియకుండా నోటికొచ్చింది మాట్లాడడం కరెక్ట్ కాదు అని సురేంద్ర అనగానే గాయత్రి ఏం మాట్లాడలేదు. హర్ష గారి కోసం వచ్చారా? కాదమ్మా, వల్లి కోసం అని భారతమ్మ అనగాని నందు అందరినీ చూసింది. నందు చూపు అర్జున్ దగ్గర ఆగి విషయం అర్థం చేసుకుని, లోపలికి రండి. వల్లి నీకు తెలుసా అమ్మా? తెలుసు బామ్మగారు, మా అక్కే అని నందు అనగాని గాయత్రి నందుని పూర్తిగా పరిశీలించింది. చీరకట్టులో సింపుల్గా ఉన్న నందుని చూసి, నీకు పెళ్ళయిందా? అయిందాంటీ. పెద్దలు కుదిర్చిన పెళ్ళా, లేదంటే నువ్వు కూడా మీ అక్కలాగా? అత్తయ్య అంటూ చూసింది చరిత. అక్క అంటే ఆవిడ గారికి నచ్చలేదని అర్థమవుతుంది, అందుకే ఆ కోపం నా మీద చూపిస్తుంది అనుకుని, మంగి చెప్పండి అమ్మగారు, అందరికీ జ్యూస్ తీసుకొనిరా. సరే అమ్మాయి గారు. నేనడిగిన దానికి సమాధానం చెప్పకుండా తెలివిగా తప్పించుకుంటున్నావా? నేనెందుకు తెలివిగా తప్పించుకుంటానా ఆంటీ? తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారు, చెయ్యని వాళ్ళు కాదు. నా పెళ్లి ఎలా జరిగిందో చెప్తాను. ఇంతకీ మీ పెళ్లి ఎలా జరిగిందా ఆంటీ? మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా, లేదంటే మీ అబ్బాయిలా? అంటూ నందు అడిగేసరికి గాయత్రి కోపంగా చూసింది. చరిత్రకైతే నవ్వు ఆగలేదు. నందు మాటలకి అర్జున్ షాక్గా చూశాడు. వల్లికి నందుకి చాలా తేడా అనిపించింది. నందులో ధైర్యం, తెగింపు, కలపోతతనం, ముఖంలో చెరగని నవ్వు చూసిన అర్జున్కి వల్లిలో పిరికితనం, అనుమానం, భయం. కానీ ఈ అమ్మాయిలో ఎక్కలేని ధైర్యం. ఇద్దరికీ చాలా తేడా అనుకున్నాడు.
పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది? సూటిగా అడిగింది భారతమ్మ. ఎదుటి వాళ్ళ మాటల్ని బట్టే కదా బామ్మగారు మన మాటల్ని ఉండేది. ఇంట్లో ఒకరు తప్పు చేశారని అందరూ చేస్తారని రూలేమీ లేదుగా. మంగి తెచ్చిన జ్యూస్ గ్లాస్ చేతికి అందిస్తోంది నందు. నందు మాటలకి ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. మాటంటే అస్సలు పడదని బాగా అర్థమైంది అందరికీ. మీరు కూడా జ్యూస్ తీసుకోండి అంటూ చరితకి, సురేంద్రకి, గాయత్రికి కూడా ఇచ్చింది. నా మాటలకి కోపం వచ్చిందా ఆంటీ? నందు అడిగిన మాటలకి గాయత్రి అలాగే చూస్తుంది. తప్పు చేయలేదు కాబట్టి నేను ఆ మాట అన్నందుకు మీకంత కోపం వచ్చింది. మరి నేను కూడా మీలానే మనిషిని కదా! చెయ్యని తప్పుకి నన్నంటే నాకు బాధే కదా! చిన్నదానివైనా చాలా తెలివిగా, మంచిగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నీ పేరేంటమ్మా? నందిత ఆంటీ. నీకు మీ అక్కకి చాలా తేడా. ఇంట్లో అందరూ ఒకేలా ఉండరు కదా ఆంటీ అని పక్కకి నిలబడింది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా తల్లి? ఎవరూ లేరు బామ్మ. నేను మా బావ ఉంటున్నాం. అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య పల్లెటూరులో ఉంటారు. మీ బావ ఉన్నారా నందిత? సూటిగా అడిగాడు అర్జున్. ఉన్నారు కానీ ప్రస్తుతం బయటున్నారండి. మీ అక్కతోనా? అని అర్జున్ అనగానే నందు ఆ మాటల వెనక అర్థమేంటో గ్రహించి అన్నీ తెలుసుకుని వచ్చారు కదా! ఇంకా ముసుగులో గుద్దులాటెందుకు? విషయం చెప్పండి అని నందు అనగానే భారతమ్మ గారు ఆశ్చర్యంగా చూశారు. విషయం ఏముంది? అన్నీ తెలుసు కదా! నీకు మీ అక్క నా మనవడితో కాపురం చేస్తుందా లేదో అడుగుదామని వచ్చాం. మీరెందుకు బామ్మగారు అడగడం? నందు మాటలకి అందరూ ఏం అర్థం కాకుండా చూశారు. ఏంటమ్మా నువ్వనేది? అవును. ప్రేమించుకున్నది వాళ్ళు. పెళ్లి చేసుకుంది వాళ్ళు. మధ్యలో మనమెవరం? వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోడానికి? అంటే నీకు మీ అక్కంటే ఇష్టం లేదా? ఇలా మాట్లాడుతున్నావు? సూటిగా అడిగింది చరిత. ఇక్కడ విషయం ఇష్టాయిష్టాల గురించి కాదు. 2 జీవితాల గురించి. పెద్దల్ని తీసుకొనొచ్చినంత మాత్రాన వాళ్ళు చేసింది కరెక్ట్ అయిపోతుందా? నందు మాటలకి ఎవరు ఏం మాట్లాడలేదు. మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరందరూ ఎందుకొచ్చారో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. అక్కకి, బావగారి మధ్యన జరిగిన గొడవ కూడా పూర్తిగా నాకు తెలుసు కానీ, నేను చెప్పేది ఒక్కటే అని భారతమ్మ గారి వైపు చూసి, బామ్మగారు, నేను మాట్లాడేది తప్పో, ఒప్పో పక్కన పెడితే నాదొక చిన్న విన్నపం. ఏంటో చెప్పమ్మా. మీరు అక్కని, బావని కలపటానికొచ్చారు. నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీ అందరూ వచ్చి అక్క మనసుని మార్చి తీసుకుని వెళ్తారు. కాదని నేననను. కానీ రేపన్న రోజున దానికి కష్టం వస్తే తన మనసు కనిపించాలి కదా! అంతా నా వెనక మా అమ్మా, నాన్న ఉన్నారు. తోడబుట్టిన చెల్లి, ప్రాణంగా చూసుకునే అత్తయ్య, మామయ్య, కష్టం వస్తే ఆదుకునే బావ ఉన్నాడని తననుకోవాలి కదా! అందుకే మీరేం అనుకోకుండా మా అమ్మా, నాన్నతో మాట్లాడి ముఖముఖాల మీదే అన్నీ తేల్చుకొని బావగారికి, అక్కకి పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేస్తే బావుంటుందని నా అభిప్రాయం. మా అక్క జీవితం బాగుండాలన్న స్వార్థంతో చెప్పడం లేదు. పెళ్ళంటే 2 జీవితాలు ముడిపడడం. తొందరపడి చేసుకొని ఇప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకుని విడిపోయే దూరం వరకు వచ్చారు. అదే అందరి ముందర పెద్దల సమక్షంలో అయితే ఇద్దరికీ భయభక్తులుంటాయి. ఇంకా వాళ్ళ మధ్యన ఎటువంటి గొడవలు వచ్చినా విడిపోయే అంత దూరం రాకుండా మీరు కూడా తోడుగా ఉంటారు కదా! అని భారతమ్మ గారి వైపు చూసి మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే నన్ను క్షమించండి బామ్మ అని నందు అనగానే భారతమ్మ గారు కంటతడితో పైకి లేచి నందుని హత్తుకొని నుదుటిన ముద్దు పెట్టి చిన్నదానివైనా ఎంత దూరం ఆలోచించావు? మేమిద్దరిని దగ్గర నించోబెట్టి మందలించి మీ అక్కని కాపురానికి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు మాత్రం వాళ్ళ నిండు నూరేళ్ల భవిష్యత్తు కోసం ఆలోచించావు. ఇంటికి నీలాంటి ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు సంతోషాలే తల్లి. నువ్వు చెప్పినట్టే చేస్తాం అని భారతమ్మ గారు అనగాని నందు ఆ ఆనందానికి అవధుల్లేవు. థ్యాంక్స్ బామ్మగారు. నిజంగా నా మాటలకి మీ మనసులు బాధపడతాయేమో అనుకున్నాను కానీ ఇంతగా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. లేదమ్మా, నువ్వు మాట్లాడిన మాటల్లో సత్యం ఉంది. ఎందుకు మా మనసులు బాధపడతాయి? ఒక రకంగా నాకే అనిపిస్తుంది. ఎందుకు ఈ ఆలోచన నాకు రాలేదని. వయసులో చిన్నదానివైనా ఎంత దూరం ఆలోచించావు తల్లి. నీకు మీ అక్కకి చాలా తేడా ఉంది. నాకు మా అక్కకి చాలా తేడా ఉన్నా ఇద్దరు మనసులు మంచి మనసులే బామ్మగారు. తన అక్కని ఎక్కడ తక్కువ చేయకుండా తను మాట్లాడే విధానంతో అందరి మనసులు గెలుచుకుంది నందు. చరిత నందు కింద నుంచి పై వరకు చూసింది. ముట్టుకుంటే కందిపోయే రంగు, చిన్న ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళకి సన్నగా పెట్టిన కాటుక, గీసినట్టుగా ఉన్న 2 కనుబొమ్మల మధ్యన చిన్న కుంకుమ బొట్టు, ఎర్రని పెదవులు, నాజూకైన నడుము, చక్కని శరీర సౌష్ఠవం. నందుని చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. అంత అందం ఆమె సొంతం అనే చెప్పాలి. ఈ పేరులాని నిజంగా మీరు ఎంతో అందంగా ఉన్నారు. చరిత మాటలకి నందు నవ్వుతూ చూసింది. మనిషికి కావాల్సింది అందం కాదు, మంచి గుణం. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. నవ్వుతూ బదిలిచ్చింది నందు. నీ మాటలు అర్థం చేసుకోవాలి కానీ చాలా అర్థాలున్నాయి. ఆలోచిస్తే అవి చాలా లోతుగా ఉంటాయి అని చరిత అనగానే అందరూ అవును అన్నట్టు చూశారు.
బంగారు తల్లి, మంచి రోజు చూసుకుని నేను నా కుటుంబం అంతా మీ ఊరు వెళ్తాం. అప్పుడు నువ్వు కూడా అక్కడుండాలి. నేనా? నేనెందుకు బామ్మా? నువ్వుంటే చెప్పాలి అనుకున్నదంతా చెప్తాం. పైగా మీ వాళ్ళు కూడా మా వాడి మీద పీకల దాకా కోపంగా ఉంటారు. నువ్వుంటే ధైర్యంగా ఉంటుంది మాకు. తప్పకుండా బామ్మ. మీ మాటలు నాకర్థమయ్యాయి. అంత పెద్ద పెద్ద గొడవలు ఏమీ జరగవులే కానీ వస్తాను. నా అక్క జీవితం నిలబెట్టాలని నా తాపత్రయమంతా. సరే తల్లి జాగ్రత్త. సరే బామ్మ అని అందరూ బయటికెళ్ళగాని తన అక్క జీవితం బాగుపడుతుందని నందు ఆనందంతో మంగిని హత్తుకుంది. ఓ అమ్మాయి గారు చాలా సంతోషంగా ఉన్నారే. ఎందుకుండదు మంగి. పిచ్చి భయంతోనో, అనుమానంతోనో అక్క తొందరపడి తన జీవితాన్ని నాశనం చేసుకుందేమో అనుకున్నాను కానీ, ఈ రోజున ఆ దేవుడు అక్కకు ఒక దారి చూపించాడు. ఇంతకు మించి సంతోషం ఏముంటుంది చెప్పు? పైగా బావగారు కూడా చాలా మంచివారులా ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య తమ కోపాల్ని పక్కన పెట్టి అక్క పెళ్లి చేస్తే చాలు. అదే నాకు వేల కోట్ల సంతోషం. మీ అక్క జీవితాన్ని కూడా నిలబెట్టారు. మరి మీ జీవితం? చూద్దాంలే మంగి. హ్యాపీగా ఉన్నప్పుడు ఇవన్నీ తలుచుకొని, ఆలోచించుకొని టైం వేస్ట్ చేయడం ఎందుకు చెప్పు? ఇలా జరిగిందని ముందు నేను అత్తయ్యతో మాట్లాడి, అక్క దగ్గరికెళ్ళి తన పిరికితనం, కంగారు పోగొట్టి, దాని మనసును మార్చాలి. అప్పుడు గాని దానికంటూ ఒక క్లారిటీ రాదు. మీరేమో అనుకోనంటే ఒక మాటమ్మా. ఏంటి మంగి? మీ అక్కకి బుద్ధి చెప్పినట్టే మీ బావకి కూడా బుద్ధి చెబితే బావుంటుందని నా అభిప్రాయం. చెప్పలేక కాదు మంగి. ఒక రకంగా బావ మనసు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇష్టం లేని ఊబిలో ఇరుక్కుపోయి పైకి లేవాలని చూస్తున్నాడు కానీ అది జరగని పని అని బావకు తెలియటం లేదు. మరి ఎలా అమ్మా? అలానే ఉంటారా ఇద్దరూ? ఏమో తెలీదు మంగి. మూర్ఖంగా ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా ఏం ప్రయోజనం? బావ ఏం చిన్నపిల్లాడు కాదు కదా! అన్నీ దగ్గరుండి కూర్చోబెట్టుకొని చెప్పడానికి అని నందు తన రూమ్‌కొచ్చి ఫోన్ చూసుకుంది. ఈ విషయం అత్తయ్యతో ఎలా చెప్పాలి? చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుని గగన గారికి ఫోన్ చేసింది. హలో నందు. అత్తయ్య ఎక్కడున్నారు? నిన్ననే ఇంటికొచ్చావే. ఎలా ఉన్నారు? వాడు నువ్వు? బాగున్నాం అత్తయ్య. చెప్పు ఏమన్నా చెప్పాలా? సూటిగా అడిగింది గగన. ఫోన్‌లో చెప్పేది కాదత్తయ్య. మీరు మామయ్య ఒకసారి ఇంటికొస్తే బావుంటుంది. అప్పుడే లోపలికొచ్చిన హర్ష నందు మాటలు విని డోర్ దగ్గరే ఆగాడు. ఇంటికొస్తే బావుంటుందా? అవునత్తయ్య. కొన్ని విషయాలు ఫోన్‌లో చెప్పడం కంటే ఇంటికొచ్చి మాట్లాడుకుంటేనే బావుంటుంది. వాడు మళ్ళీ ఏమన్నా చేశాడా? బావ ఏమీ చేయలేదత్తయ్య. మీరెక్కువగా ఆలోచించకండి. జాగ్రత్తగా రండి అని ఫోన్ వెంటనే కట్ చేసింది నందు. అత్తయ్య అయితే అన్ని విషయాలు అర్థం చేసుకుంటుంది. పైగా మామయ్య కూడా ఈ విషయంపై అమ్మానాన్నల్ని ముందుగానే ఒప్పిస్తారు. దేవుడా! ఏదైతే అది జరిగింది. అక్క జీవితం ఒక దారిన పడితే చాలు. అంతకు మించి నాకు సంతోషం ఏముండదు అనుకుని వెనక్కి తిరిగిన నందు హర్షాన్ని చూసి షాక్ అయింది. విషయం తెలిసిందా ఏంటి ఈ మనిషికి అలా చూస్తున్నాడు? తెలిస్తే నాకేంటి? ముందు నేను వెళ్ళి అక్కతో ఈ విషయం చెప్పాలి అనుకుని హర్షాన్ని పట్టించుకోకుండా ముందుకు కదిలింది. నందు వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడికి నందు? నీకెందుకు బావా? నువ్వు చేస్తుంది తప్పని నీకనిపించడం లేదా? ఏంటి? ఏం అర్థం కాకుండా చూసింది. ఎందుకు మా అమ్మకు ఫోన్ చేశావు? నేను ఫోన్ చేస్తే నీకెందుకు? ఒకవేళ నేను నిజం చెప్పినా నమ్మవు. చెప్పింది వినిపించుకోకుండా నా మీద కోపంతో విరుచుకుపడతావు. చెయ్యొద్దులు బావా, అక్క దగ్గరికెళ్ళాలి. అక్క దగ్గరికెళ్ళి తన మనసు మార్చి మా అమ్మతో చివాట్లు పెట్టించాలని నీ ప్లాను, అవునా? హర్ష మాటలకి నందు నవ్వుతూ చూస్తుంది. ఎందుకే సిగ్గు లేకుండా నవ్వుతున్నావు? అడ్డంగా దొరికిపోయినందుకు కొంచెం కూడా సిగ్గులేదా? నాకెందుకు బావా సిగ్గు? నిజ నిజాలేంటో తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగుతున్నావు చూడు, నీకుండాలి సిగ్గు. ఆపు నందు. నువ్వు చేసింది తప్పు. ఎందుకు వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నావు? మా అక్క జీవితం ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తన చేతిని విడిపించుకుని బయటికి అడుగు పెట్టబోతున్న నందుని వెనక నుంచి పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ వేశాడు. బావా ఏం చేస్తున్నావు? ఇక్కడ వాడుతున్నావు కదా, ఆ మాత్రం తెలియటం లేదా? బావా చూడు, అక్క కోసం వాళ్ళొచ్చారు. ఎవరొచ్చారు? ఇంకెవరు? తన అత్తగారి కుటుంబం. అక్క కోసం మన ఇంటికొచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడుకొని వెళ్ళారు. ఏంటి? ఇదో డ్రామానా? నీతో ఇదే వచ్చింది బావా. ఎందుకు చెప్పిన మాట వినవు? నిజంగానే అక్క కోసం వాళ్ళొచ్చారు. నందు మాటలు పూర్తి కాకుండానే. వస్తే నువ్వు నాకెందుకు ఫోన్ చేయలేదు? చేసినా నా ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయవు కదా. అందుకని ఫోన్ చేయడం మానేసి నువ్వే పెద్దరికం నెత్తిన వేసుకుని మ్యాటర్ సెటిల్ చేశావా? బావా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు బయటికెళ్ళంగానే వాళ్ళొచ్చారు. ఇంకా నేనేం చేయను? షటప్ నందు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ ప్లాన్ అంతా నాకు తెలుసు. మా అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రప్పించి వల్లి సంగతేంటో చేద్దామనే కదా. నీ వంకర బుద్ధి. టైంకి నేనొచ్చి మాటలు విన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే నీ ప్లాన్ నాకు తెలిసి ఉండేది కాదు. ఒక రకంగా నేను బయటికెళ్ళడం మంచి పనైంది. ఇంకా ఆపుతావా? కోపంగా అరిచింది నందు. నా మీద అరిచే రైట్ నీకు లేదు నందు.
నీ మీద అరిచే లైట్ నాకు లేదని కానీ సిగ్గు లేకుండా నా రూమ్‌కొచ్చి దొంగచాటుగా నా మాటలు విని నాతో గొడవ పడే రైట్ మాత్రం నీకుందా? ఏంటే వాగుతున్నావు అంటూ నందు చెంపపై కొట్టాడు. అతను కొట్టిన దెబ్బకి కోపంగా చూసిన నందు. ఏంటి ఆ చూపు? చాలా తప్పు చేస్తున్నావు బావా. అందరి విషయంలో మంచిగా ఉండే నువ్వు ఎందుకు నా విషయంలో పశువులా ప్రవర్తిస్తున్నావు? నా అక్క జీవితాన్ని నేనెందుకు నాశనం చేయాలి చూస్తాను. కొట్టేసరికి బాధ కలిగిందా? నువ్వు కొట్టినందుకు నాకు బాధగా లేదు బావా. ఇన్ని రోజులైనా నువ్వు ఇంకా నన్ను చెడ్డగానే చూస్తున్నావు చూడు. అక్కడే నాకు బాధ కలుగుతుంది. చెడ్డ పనులు చేసే వాళ్ళకి బాధ కలుగుతుంది. ఇది చాలా విడ్డూరంగా ఉందే. వెటకారంగా అన్న హర్ష మాటలకి నందు కోపం ఒక్కసారిగా అరికాల నుంచి మొదలైంది. చూడు, మీ అక్క జీవితాన్ని ఎలా సరిదిద్దాలో నాకు బాగా తెలుసు. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయటం మానేసి మూసుకొని ఒక మూలన పడుండు. మా అక్క జీవితాన్ని ఎలా సరిదిద్దాలో నీకు తెలుసా బావా? తెలుసు. అందుకేనా మా అక్కని తెచ్చిపెట్టుకుని ఫామ్ హౌస్‌లో సీక్రెట్‌గా పెట్టుకున్నావు? పౌరుషంగా అన్న నందు మాట హర్షకి ఏదోలా అనిపించింది. ఏంటి అంటున్నావు? అవును. ఒక దొంగలాగా మా అక్కని నువ్వెందుకు ఫామ్ హౌస్‌లో పెట్టావు? జీవితం సరిదిద్దాలన్న ఉద్దేశమే ఉంటే, నువ్వు పెద్దవాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చెయ్యాలి కదా! కానీ అలా చేయకుండా ఉన్నావంటే దానికి కారణం? నీ మనసులో ఇంకా మా అక్కుందా? సూటిగా హర్షకి గుచ్చుకునేలా అడిగింది నందు. నందు అంటూ కళ్ళెర్రలా చేశాడు హర్ష. ఏం బావా కోపమొస్తుందా? పిచ్చి పిచ్చిగా వాగావంటే నాలుక చీరేస్తాను. ఎందుకు చీరేస్తావు? నువ్వు చేస్తుంది తప్పని నీకు తెలియటం లేదా? మీ అక్కని సేఫ్‌గా ఉంచడం తప్పా? అది చూసే వాళ్ళకి సేఫ్ అనిపించదు బావా! తెలుసు కదా ఏమంటారో. నా నోటితో నేనెందుకు చెప్పడం? నందు అంటూ కోపంగా అరిచాడు హర్ష. నువ్వు ఎంత అరిచినా అందరూ అలానే అనుకుంటారు. నాతో గొడవ పడే ముందు ఆలోచించు నువ్వసలు ఏం చేస్తున్నావో. అంటే నేను మీ అక్కని ఉంచుకుంటున్నాననా నీ ఉద్దేశం? ఏమో ఎవరికి తెలుసు? మా అక్క మీద నాకు నమ్మకం ఉంది కానీ, నీ మీద నాకు నమ్మకం లేదు. ఎంతైనా ప్రేమించావు కదా! నీ మనసులో ఆ బుద్ధి పుట్టినా పుట్టొచ్చు అని నందు అనగానే, హర్ష కోపంగా నందు గొంతు పట్టుకుని గోడకు లాక్ చేశాడు. ఏయ్! ఏంటే నోటికొచ్చినట్లు వాగుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని నా మీద లేనిపోని నిందలు వేస్తే మాత్రం చంపేస్తాను. అర్థమైందా? అన్నాడు. చూడు, మీ అక్క ఎప్పుడైతే వేరే వాళ్ళ సొంతమైందని తెలిసిందో అప్పుడే తనని నా మనసులో నుంచి డిలీట్ చేశాను. అంతేకాని తన మీద నాకు అటువంటి ఉద్దేశమే లేదు. నా బుద్ధి కూడా అలాంటిది కాదు. నిజంగా ఆ ఉద్దేశం ఉన్నవాడిని అయితే ఈ పాటికి మీ అక్క జీవితం ఎలా ఉండేది? అని సూటిగా అడిగాడు హర్ష. ఒక్క ఉదురున హర్షని వెనక్కి నెట్టి అతని బుగ్గలు 2 బూరెల్ల వాచేలా చాచిపెట్టిచ్చింది. ఊహించిన చెర్రికి హర్ష కోపం అంతా ఇంతా కాదు. నందుని చంపేయాలన్నంత కసి కోపం వచ్చేశాయి. నందు కోపం వచ్చిందా? చెయ్యని తప్పుకి చిన్న మాట అంటేనే నీకంత కోపమొచ్చిందే? మరి విషయమేంటో తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగింది చాలదన్నట్టు నన్ను కొట్టావు. మరి నాకెంత కోపం రావాలి? హర్ష! నందు మాటలు ఎంత కోపంగా వస్తున్నాయంటే ఆమె మొఖం చూస్తేనే అర్థమవుతుంది బీభత్సమైన కోపంతో ఉందని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.